హూ మూడ్ మై చీజ్. ఓకే. ఒక స్కూల్ రీయూనియన్లో ఏమవుతుంది, చాలామంది స్కూల్ నుంచి బయటకు వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయ్యుండొచ్చు. 25 ఇయర్స్కే కదా రీయూనియన్ అవుతుంది. అందరు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే వాళ్ళ సక్సెస్ కానీ వేరేవన్నీ కానీ డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మైకేల్ అనే అతను చాలా పాపులర్ ఉంటాడనమాట, చాలా సక్సెస్ఫుల్ ఉంటాడు. సో అతను చెప్తాడనమాట, యాక్చువల్గా నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాను కానీ చాలా ఫెయిల్యూర్ కేసు నేను. ఎందుకంటే భయం ఉండేది, ఏ చేంజ్ అయినా కానీ భయం ఉండేది, దేని గురించి ఇంకా కాకముందే భయపడుతూ ఉండేవాడిని. ఓకే. సో ఆ చేంజ్ అంటే ఎప్పుడైతే భయం పోయిందో, అంటే జీవితంలో ఎప్పుడు ఏదో ఒక మార్పు వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒకటి సజావుగా ఒక సక్సెస్ అనేదో, లేకపోతే ఒక జాబ్ ఇలా చేస్తా ఉన్నాము ఆ జాబ్ అలానే ఉంటుందనో, లేకపోతే మనమే చేస్తాము అనేది ఉండదు కదా. ఇంకెవరైనా కాంపిటీషన్కి రావచ్చు, లేకపోతే కంపెనీ కెన్ గో డౌన్ హిల్, అంటే కంపెనీ పరిస్థితి బాగుండకపోవచ్చు, అప్పుడైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక వ్యాపారం పెట్టాము, మా వ్యాపారంలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. లేకపోతే కొన్ని రోజులు బాగా జరుగుతూ ఉంటుంది, అంటే సమ్ చేంజెస్ అవి వస్తూ ఉంటాయి పరిసర ప్రాంతాల్లో, టైం రిలేటెడ్ చేంజెస్. దాంతో మనల్ని మనం మార్చుకోలేకపోతే దెన్ డౌన్ఫాల్ మొదలవుతుంది. సో చేంజ్కి రెసిస్టెంట్ ఉండే మైకేల్. అప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడ్డాడు. ఏ రోజైతే చేంజ్ తప్పనిసరి అనివార్యం అని తెలిసిన రోజు ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. సో ఈ పుస్తకంలో బేసిక్గా వీటినే ఒక 5-6 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కింద డిస్కస్ చేస్తారనమాట చేంజ్ మీద. ఓకే. అదేంటంటే చేంజెస్ ఇన్ఎవిటబుల్, అంటే చేంజ్ అనివార్యం. రెండవది అడాప్ట్ క్విక్లీ, తొందరగా మీకు మీరు మార్చుకోండి. ఓవర్కమ్ ఫియర్, చేంజ్ అప్పుడు భయాలు ఉంటాయి, దాన్ని దాటేయండి, అధిగమించండి. కీప్ ఇట్ సింపుల్, ఏదైనా చాలా సింపుల్గా ఉంచడం ఉత్తమం. ఓకే. సో ఏ చేంజ్ అయినా కానీ మెల్లిమెల్లిగా చిన్న స్టెప్స్లో మనం కేజన్లో డిస్కస్ చేసాం.